ఆకాశమును భూమిని అందున్న సమస్తమును సృష్టించిన జగదరక్షకుడైన మా ప్రభువా, నీ ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన నీ ప్రేమ, నీ నామం కొరకే నిన్ను కొనియాడుతూ నీ నామాన్ని గొప్ప చేస్తూ యుగములకు పూర్వముందన్న మా గొప్ప దేవ, సృష్టి ఏమీ లేనప్పుడు ఉండే మా దేవా, నిన్ను కొనియాడుతూ నీ మరణ పునరుద్ధానములో మమ్మల్ని పాలువారుగా చేసిన నీ ప్రేమ కొరకే నీ నామాన్ని గొప్ప చేస్తూ ఈ దినము దేవా, భారతదేశంలో దేవా మరి ఉంటున్న నాయన 10 లక్షలు పైగా దేవా ప్రతి దినము దేవా చనిపోతున్న ఎన్నో లక్షల మంది దేశంలో, ప్రపంచంలో, జిల్లాల్లో, మండలాల్లో అయా నేను ఎరువుక చనిపోతున్న వారి రక్షణ కొరకు యాక్సిడెంట్ ద్వారా, హార్ట్ ప్రాబ్లం ద్వారా, పలు రకాల ఆయన క్యాన్సర్ వ్యాధి ద్వారా అనేక వ్యాధులతో చనిపోయిన వారు సిద్ధముగా మరణానికి సిద్ధముగా ఉన్న వారిని రక్షణ కార్యము పాప క్షమాపణ అయా వారి కలుగు చేయి. నశించి నరకాన్ని పోవుట నీకు ఇష్టం లేదు కనుక అట్టి మరణానికి సిద్ధముగా ఉన్నవారు, పలు రకాల మరణానికి సిద్ధముగా ఉన్న వారిలో దేవా నీ యొక్క క్షమాపణ, నీ ప్రేమ దేవా, నీ కృపను అనుగ్రహించి నీ ప్రాణము కాపాడుతున్న వాగ్దానం నెరవేర్చి వారిని రక్షించి నీ సాక్షులుగా ఉంచి నీ రాజ్యం కొరకే సిద్ధపరచమని యెహోవా అనే యూట్యూబ్ పరిచర్యలో నువ్వు ప్రేమించి మాకు తోడుగా ఉన్న నీ ప్రేమ కొరకే నిన్ను కొనియాడుతూ యేసు నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. యెహోవా మా ప్రభువా భూమి ఆకాశములో, యెహోవా మా ప్రభువా భూమి ఆకాశములో మహిమా గల నీ నామము గొప్పది, మహిమా గల నీ నామము గొప్పది. నీ చేతి పని అయిన ఆకాశమును చంద్ర నక్షత్రములానే చూడగా, నీ చేతి పని అయిన ఆకాశమును చంద్ర నక్షత్రములానే చూడగా, వాణ్ణి దర్శించి జ్ఞాపకము చేయా మానవుడు ఏ పాటివాడు, వాణ్ణి దర్శించి జ్ఞాపకము చేయా మానవుండు ఏ పాటివాడు. యెహోవా మా ప్రభువా భూమి ఆకాశములో, యెహోవా మా ప్రభువా భూమి ఆకాశములో మహిమా గల నీ నామము గొప్పది, మహిమా గల నీ నామము గొప్పది. నీ కంటే మానవని కొంచెముగా తక్కువ వాణిగా చేసితివి, నీ కంటే మానవని కొంచెముగా తక్కువ వాణిని చేసితివి. మహిమా ప్రభావ కిరీటమును వానికి ధరింపజేసితివి, మహిమా ప్రభావ కిరీటమును వానికి ధరింపజేసితివి. యెహోవా మా ప్రభువా భూమి ఆకాశములో, యెహోవా మా ప్రభువా భూమి ఆకాశములో మహిమా గల నీ నామము గొప్పది, మహిమా గల నీ నామము గొప్పది.
ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము కొన్ని మాటలు చదువుకొని ప్రార్థన చేసుకుందాము. 11వ వచనం. కాబట్టి మునుపు శరీర విషయంలో అన్యులయుండి శరీరమందు చేత్తో చేయబడిన సున్నతి గలవారు అనబడిన వారి చేత సున్నతి లేని వారు అనబడిన మీరు ఆ కాలమందు ఇశ్రాయేలుతో సహపౌరులు కాక పరదేశులను వాగ్దాన నిబంధన లేని పరజనులను నిరీక్షణ లేని వారును లోకమందు దేవుడు లేని వారినయుండి క్రీస్తుకు దూరస్తులై ఇంటిరని మీరు జ్ఞాపకము చేసుకొనుడి. బలె మాట, బంగారు మాట, బైబిల్లో మాట, యేసు మాట. బలె మాట, బంగారు మాట, బైబిల్లో మాట, యేసు మాట. నా జీవితాన నీ జీవితాన మరువాని మాట, యేసు మాట. నా జీవితాన నీ జీవితాన మరువాని మాట, యేసు మాట. ప్రభునందు ప్రియమైన దేవుని సేవకులకు, పరిశుద్ధులకు, కనుక అన్యజనులైన మా ప్రియులైన వారికి ప్రభువైన యేసుక్రీస్తు నామములో యెహోవా ఈరే అనే ఇటు పరిచర్యలో దేవుని వాక్యం వింటున్న మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు లేదా శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ప్రభు యొక్క కృప, ప్రేమ, కనికరముల చేత నీవు నేను ఈ దినము వరకు కూడా సజీవులుగా ఉన్నాము అంటే ఈ ఆకాశము, సూర్య, చంద్ర, నక్షత్రములను, ఆకాశంలో బిగించిన నీటిని, ఆకాశంలో ఉరుములు, మెరుపులను, ఆకాశంలో కింద భూమికి ఆకాశాల మధ్య ఉన్న నా క్షేమాభివృద్ధి కొరకై ఇచ్చిన గాలిని, భూమి మీద ఉన్న పంటని, భూమి కింద ఉన్న ఖనిజాలను, సముద్రంలో ఉన్న కొండ మీద ఉన్న లోయల్లో ఉన్న సమస్త సాంపద్యమును సృష్టికర్తన దేవుడు తన స్వరూపము, తన పోలిక, తన ఊపిరిచ్చి నిన్ను నన్ను సృష్టించిన దేవుడు అనుదినము ఆయన మనల్ని ప్రేమిస్తూ, ఆయన మనల్ని క్షమిస్తూ, తన రాజ్యములో ఆయనతో పాటు నువ్వు కూర్చుండాలని ఆయన ప్రేమ గలవాడై నిన్ను ప్రేమిస్తూ ఈ సువార్తను, ఈ లేఖనాలను గనుక నీకు తెలియజేస్తూ ఉన్నాడు. ఈ మాటలు నిర్లక్ష్యం చేసి తునీకరించినట్లయితే, ప్రభువుకు దూరస్తుడు అయినట్లయితే కనుక అగ్ని ఆరదు, పొరుగు చావు, నరకం అనేది. ప్రభువును ప్రేమించినట్లయితే యుగములు ఆయన రాజ్యములో ఆయనతో పాటు నీవు ఉంటావు. చూడండి, ఎఫెసీ సంఘానికి అపోస్తలుడైన పౌలు రాస్తున్న ఈ ఉత్తరాన్ని మనము ధ్యానిస్తూ ఉన్నాం. 2 వర్తమానాలు విన్నాం, 3వ వర్తమానాన్ని విందాం. పౌలు ఎఫెసీ సంఘములో ఉన్న లోటులను, ఎఫెసీ సంఘములో ఉన్న లోపాలను, ఎఫెసీ సంఘములో ఉన్న సమస్యలను, వారిలో ఉన్న లోపాలను సరిచేస్తూ వారిని దేవునికి సమీపముగా వారిని సిద్ధపరుస్తూ పరలోక రాజ్యము వారు పొందుకోవాలి అనేదే పౌలు యొక్క ముఖ్య ఉద్దేశం. 11వ వచనం. కాబట్టి మునుపు శరీర విషయంలో అన్యులయుండి శరీరమందు చేత్తో చేయబడిన సున్నత గలవారు అనబడిన వారి చేత సున్నత లేన అనబడిన మీరు, పూర్వము అన్యజనులు, పూర్వము చీకటి వారు, పూర్వము విగ్రహారాధకులు, పూర్వము లోకంలో ఉన్న పాపములన్నీ కలిగిన వారు, చేసిన వారు, పూర్వము సృష్టికర్తన దేవుని ఎరుగక కనుక అబ్రహాము మొట్టమొదటి తన కుమారుడైన ఇష్మాయేలుకు సున్నతి చేశాడు. తర్వాత ఇస్సాకుకి, తర్వాత అబ్రహాము, తర్వాత తన పనివారులకు, తన దాసులకి కూడా, ఆ వెండితో కనబడిన తన దాసులకు కూడా సున్నతి చేశాడు. సున్నతి అనగా ఏమిటి? పాత నిబంధన ప్రకారముగా ప్రభువు కొరకు నువ్వు ప్రతిష్ఠించబడిన జనాంగముగా, ఆయన ప్రజగా, ఆయన బిడ్డగా, ఆయన సేవకుడుగా, ఆయన విశ్వాసగా, పరలోక సొత్తుగా నువ్వు ఉండాలి అనేదే సున్నతి. అయితే ఇక్కడ వారు సున్నతి పొందుతూ వచ్చారు.
సున్నతి పొందలేని అన్యజనులు ప్రభువుని తుణీకరించి ద్వేషించి అసహించుకొని లోకంలో ఉన్న పాప భోగములన్నీ అనుభవిస్తూ సృష్టికర్తన దేవుని ఎరుగులేని వారుగా ఉండి అన్యజనులై ఉండి శరీరమందు చేత్తో చేయబడిన సున్నతి గలవారు అనబడిన వారి చేత సున్నతి లేని వారు అనబడిన మీరు, సున్నతి లేనివారు, దేవునితో సంబంధము లేనివారు, పరలోకానికి వారసులుగా లేనివారు, నరక పాత్రులుగా ఉన్న వారిని ప్రభువు ప్రేమించి సున్నతి పొందమని సృష్టికర్తైన దేవుణ్ణి పూజింపకుండా సృష్టమును పూజించిన సృష్టంలో ఉన్న భూమి మీద ఉన్న సమస్తమును, చెట్టుని, పుట్టని, రాయిని, రప్పని, కడవరికి గంగని, నీటిని, పాముని, కప్పని, భూమి మీద ఉన్న సమస్తమాన్ని వాటిని కూడా సృష్టికర్తని దేవుని విడిచిపెట్టి సృష్టిలో ఉన్న సమస్తమును కూడా దైవముగా ఆరాధించి సృష్టికర్తని దేవుని పాపం పుట్టించి నిత్య నరకానికి పోయేవారుగా ఆ రోజుల్లో ఉన్నారు. ఈ రోజులు కూడా అనేక మంది అన్యజనులైన వారు, సున్నత సంబంధ కాలేని వారు, అన్యులైన వారు ఉన్నారు. ఇటు వారిని ప్రభువు ఏమంటున్నాడు చూడండి. ఆ కాలమందు ఇశ్రాయేలుతో సహపౌరులు కాక పరదేశులను, వాగ్దాన నిబంధన లేని పరజనులను, నిరీక్షణ లేని వారును, లోకమందు దేవుడు లేని వారున ఉండి క్రీస్తుకు దూరస్తుల ఇంటిరని మీరు జ్ఞాపకం చేసుకుని. ఆ కాలమందు ఇశ్రాయేలీయులతో సహపౌరులు, సహవాసులు కాక, పరలోక రాజ్యాన్ని సొత్తుగా కాక, లోకములో ఉన్న దేవుని దేవతలు, దైవాలని ఆరాధిస్తూ సృష్టికర్తని దేవునికి దూరముగా ఉన్న వారితో దేవుడు ఏమంటున్నాడు. ఆ కాలమందు ఇశ్రాయేలుతో సహపౌరులు కాక, దేవుని ప్రజలతో, సృష్టికర్తను దేవునితో సహవాసము చేయక, అనిత్య రాజ్యాన్ని సంపాదించుకోక నరకానికి పాత్రులుగా ఉన్న వారు ఎట్లా ఉన్నారు? పరదేశులుగా ఉన్నారు. అంటే ఈ లోకమే వారికి శాశ్వతమో అనుకుంటున్నారు. ఈ లోకమును ఉన్న వాటినైనా ప్రేమింపుడి. లోకములో శరీరాశ, నేత్రాశ, జీవబుడము అవి తండ్రి మూలముగా పుట్టలేదు. లోకము దాని ఆశ గతించిపోద్ది, నీవు కూడా ఈ లోకంలో చనిపోతావు. ఈ లోకమే నీకు శాశ్వతం అనేది కాదు. అందుకే యాకోబు పత్రికలో మనం చూస్తే కనుక 3వ అధ్యాయంలో నేడైను రేపైనను ఒకనొక పట్టణంకి వెళ్ళి వ్యాపారం చేసి లాభం సంపాదించి చెప్పుకుని వారులారా, రేపేమి సంభవించదు మీకు తెలియదు. మీ జీవం వ్యాపాటిది. మీరు కొంతలో కనిపించి అంతలో మాయమైపోయిన ఆవిరి వంటి వారు కనుక మనం బ్రతికి ఉండి ఇది అది చేతుమని చెప్పుకోవడం వలన కానీ ఇప్పుడైతే మీరు మీ డంబముల యందు అతిశయించు. ఇటు అతిశయం అంత చెడ్డది కాబట్టి మేలైనది చేయగలిగి అలాగూ చేయని వారికి పాపము కలుగును. కనుక మానవుడు పాపము చేసి సృష్టికర్తను దేవునికి దూరముగా ఉంటూ, పరదేశులుగా ఉంటూ, వాగ్దానం లేని వారుగా, వాగ్దాన నిబంధన లేని పరజనులు, దేవునితో సంబంధం లేని పరజనులుగా, వాగ్దాన నిబంధన లేని పరజనులుగా, సృష్టికర్తను దేవునికి విరోధముగా వారు విగ్రహారాధన చేస్తూ, పాపము చేస్తూ, మోసము చేస్తూ, అన్యాయం చేస్తూ, త్రాగుతూ, వ్యభిచారిస్తూ, కనుక మనుషుల్ని చంపుతూ, కనుక వాగ్దాన నిబంధన లేని పరజనుల వలె నీ స్వరూపమైనది, నీ పోలిక అయింది, నీ ఊపిరాయింది, నీ జీవము ఆయనది. నేను సృష్టించిన దేవుని మరిచి సృష్టమును పూజించి సృష్టిలో ఉన్న పాపభోగములన్నిటికీ బానిస అయిపోయి నిన్ను రక్షించడానికి వచ్చిన సృష్టికర్తన దేవుణ్ణి నువ్వు మరిచినట్లయితే చూడండి, యెషయా గ్రంథం 43వ అధ్యాయంలో దేవుని వాక్యం ఏమి సెలవిస్తుంది. ఇక్కడ మనం గమనించినట్లయితే 9వ వచనం, సర్వజనులారా గుంపు కూడి రండి, జనములో కూర్చబడవలను, వారిలో ఎవరనూ ఇట్టి సంగతులు తెలియజేతురు. పూర్వకాలమున జరిగిన వాటిని ఎవరు మీకు వివరించుదురు. తాము నిర్దోషమనే తీర్పు పొందినట్లు తమ సాక్షులను తేవలను, లేదా విని సత్యమే అని ఒప్పుకొనవలను. మీరు తెలుసుకొని నన్ను నమ్మి నేనే ఆయనని గ్రహించినట్లు మీరును నేను ఏర్పరచుకున్న సేవకుడు నాకు సాక్షులు. నాకు ముందుగా ఏ దేవుడు నిర్మింపబడలేదు, నా తరువాతను ఏ దేవుడును లేడు. నేనే యెహోవాను, నేనే యెహోవాను, నేను తప్ప వేరొక రక్షకుడు లేడు. ప్రకటించువాడు నేనే, రక్షించువాడు నేనే.
దాన్ని గ్రహింపు చేయవాడు నేనే. ఏ అన్య దేవతయు మీలో నుండి ఉండలేదు. నేనే దేవుడును, మీరు నాకు సాక్షులు. ఇదే యెహోవా వాక్కు. ఈ దినమున మొదలుకొని నేనే ఆయనను నా చేతులను విడిపింపగలవాడు ఎవడునూ లేడు. నేను కార్యం చేయగా త్రిప్పగలవాడు ఎవడు. గమనించారా? కనుక మీరు తెలుసుకొని సత్యముని విని కనుక నేనే దేవుడని, నాకు ముందుగా ఏ దేవుడు లేడు, నా తర్వాత ఏ దేవుడు ఉండడు. చూడండి, మత్తయి 28వ అధ్యాయంలో లాస్ట్ వచ్చిన మనం గమనించినట్లుగైతే ఇక్కడ ఒక మాటను మనం చదువుదాం. చూడండి, 20 వచనం. నేను మీకు ఏ సంగతిలో ఆజ్ఞాపించుతునో వాటన్నిటినీ గైకొన్న వాళ్ళని వారికి బోధించుడి. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో కూడా ఉన్నానని వారితో. యుగ సమాప్తి వరకు ఉండే దేవుడు ఎవరు అని మనం గమనిస్తే చూడండి, ఇంకా మనం లేఖనంలో గమనించడము దేవుని వాక్యం ఏం సెలవిస్తుంది. ప్రకటన గ్రంథము 22వ అధ్యాయంలో ఒక మాటను మనం గమనిద్దాం. ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము 12వ వచనం. ఇదిగో త్వరగా వచ్చుచున్నాను, వాని క్రియ చొప్పున ప్రతి వానికి ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఉన్నది. నేనే అల్ఫయు ఒమేగాయు, మొదటివాడును కడపటివాడు, ఆదియు అంతమునై ఉన్నాను. జీవవృక్షమునకు హక్కు గలవారే గుమ్మముల గుండా ఆ పట్టణములో ప్రవేశించినట్లు తమ వస్త్రం ఉదుక్కుని వారు ధన్యులు. కుక్కలను, మాంత్రికులను, వ్యభిచారులను, నరహంతుకులను, విగ్రహారాధకులను, అబద్ధమును ప్రేమించు జరిగించువాడును వెలుపుట నుందురు. గమనించారా? కానీ ఇంకెప్పుడు ఎన్నాళ్ళుండే దేవుడు అని ఇంకా మనం గమనిస్తే చూడండి, 3వ వచనం. ఇక మీదట శాపగ్రస్తమైన దేనియు దానిలో ఉండదు. దేవుని యొక్కయు గొర్రెపిల్ల యొక్క సింహాసనము దానిలో ఉండను. ఆయన దాసులు ఆయన సేవించు ఆయన ముఖదర్శనము చేయుచుందురు. ఆయన నామము వారి నొసలయందుండును. రాత్రి యొక్క ఎన్నడూ ఉండదు. దీపకాంత అయినను సూర్యకాంతి అయిన వారికి అక్కర లేదు. దేవుడైన ప్రభువే వారి మీద యుగ యుగములు దేవుడైన ప్రభువే వారి మీద ప్రకాశించును. వారు యుగ యుగములు రాజ్యము చేయుదురు. పరలోక రాజ్యములో వారు యుగ యుగములు, మొదటివాడు ఆయనే, కడపటివాడు ఆయన, ఆదియు ఆయనే, అంతము ఆయన. ఇదిగో యుగ సమాప్తి వరకు సదాకాలము నేను మీతో కూడా ఉంటాననే దేవుడు ఆ కాలం ముందు ఇశ్రాయేలుతో సహపౌరులు కాలేని వారితో పరదేశులుగా, వాగ్దాన నిబంధన పరజనులుగా, నిరీక్షణ లేని వారుగా, నిరీక్షణ అంటే కనుక నమ్మలేని వారుగా. చూడండి, మా యొక్క కనుక ముందు బస్సు వెళ్ళింది, ఆ ఊరి నుంచి ఊరు వస్తుందని మనము చూచిన దాన్ని నమ్మి నిరీక్షిస్తాం. నిరీక్షణ అంటే పరలోకం ఉంది అని నమ్మాలి, సృష్టికర్తను దేవుడు ఉన్నాడు అని నమ్మాలి, నరకం ఉందని నమ్మాలి. ఈ లోకంలో ఒకరోజు కన్ను మోస్తామని నీకు తెలుసు కనుక ఊరుకు పోతురావ తెలియకపోతే అడిగి ఎలా తెలుసుకుంటావో అలాగే నిత్యరాజ్యమైన మోక్షము పరలోకము ఉంది. ఈ లోకంలో సృష్టికర్తల దేవుని ఎరక, వాగ్దాన నిబంధన లేక నేను పరజనులుగా ఉన్నట్లయితే, సృష్టికర్తను దేవునికి విరోధంగా నేను పాపము చేసే ఆజ్ఞ, సృష్టికర్తను దేవుని మాట వెనకపోవడమే పాపము కనుక నిరీక్షణ లేని వాడుగా నేను బ్రతికినట్లయితే, దేవుడు లేని వాడుగా నేను బ్రతికినట్లయితే, ఈ లోకంలో కన్ను మూస్తే నిత్య నరకానికి వెళ్ళిపోతుని ఎరిగిన వారై లోకమందు దేవుడు లేనివాడినై ఉండి ఎన్నాళ్ళు దేవుడు లేనివాడగా. గమనించండి, మనముంటున్న ఈ భూమి చూస్తున్నాము, అది దినము భూమి తిరుగుతూనే ఉంది. కానీ మనమైతే ఎక్కడున్న వారమి, నడిచేవారమి, నడుస్తూ ఉన్నాం. మన ఇల్లు ఏ స్థలంలో ఉందో ఆ స్థలంలో ఉంటుంది. మన యొక్క భూమి ఎక్కడ ఉండి దాన్ని దున్నుతూ దానితో పంటను తింటున్నామో ఆ భూమి అక్కడే ఉంటుంది. కానీ సృష్టికర్తన దేవుడు నిన్ను నన్ను సృష్టించింది కాక ఈ సృష్టి యావత్తును అనుదినము ఆయన పరిపాలన చేస్తూ నడిపిస్తున్న సృష్టికర్తన దేవుని విడిచి దేవుడు లేని వారుగా కనుక ఎన్నాళ్ళు ఈ లోకములో నశించి నరకానికి వెళ్తావు.
చూడండి, కీర్తన గ్రంథము 53 అధ్యాయంలో చాలామంది జీవితాల్లో ఇక్కడ కొంతమంది దేవుడు లేడని వారిగా ఉండి వారు చేసిన పనులను మనం గమనించినట్లయితే చూడండి, దేవుని వాక్యము ఏమి సెలవిస్తుంది. కీర్తన గ్రంథము 53 అధ్యాయం 1వ వచనం. దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయంలో అనుకుందురు, వారు చెడిపోయిన వారు, అసహాయ కార్యములు చేయదు, మేలు చేయవాడు అక్కడునూ లేడు, వివేకము కలిగి దేవుని ఎదుటి వారు కలరేమో అని దేవుడు ఆకాశం నుండి చూచి నరులను పరిశీలించు. వారందరూ దారి తొలగి బొత్తిగా చెడి ఉన్నారు, ఒకడును తప్పకుండా అందరూ చెడి ఉన్నారు. మేలు చేయవారు ఎవరునూ లేరు, ఒకడైనను లేడు. దేవునికి ప్రార్థన చేయక ఆహారం మింగినట్లు నా ప్రజలను మింగు పాపాత్ములకు తెలివిలేదా? భయం కారణము లేని చోట వారు భయక్రాంతులైరి. నన్ను ముట్టడి వేయ వారి ఎముకలను దేవుడు చెదరగొట్టి ఉన్నాడు. దేవుడు వారిని ఉపేక్షించిన గనుక నీవు వారిని సిగ్గుపరిచితివి. గమనించారా? సియోన్లో నుండి ఇశ్రాయేలుకు రక్షణ కలుగును గాక. దేవుడు చెరలో నుండి తన ప్రజలను రప్పించినప్పుడు యాకోబు హర్షించును, ఇశ్రాయేలు సంతోషించు. నువ్వు హర్షించాలి, సంతోషించాలి, రక్షించబడాలి, నరకము నుంచి విడిపించబడాలి అంటే వివేకము కలిగి దేవునికి వారు కలరేమని. కనుక నువ్వు ఎరిగి దేవుడు ఆకాశం చూసి ప్రతి మనుషుల్ని పరిశీలిస్తున్నానని ఎరిగిన వాడేగా సృష్టికర్తను దేవుని నమ్మగలిగేవాడుగా నువ్వు ఉండాలి. కానీ దేవుడు లేని పరజనులుగా నువ్వు ఉన్నట్లయితే చూడండి, వాక్యం ఏం చెప్తుంది ఇక్కడ మనం గమనిస్తే 3వ అధ్యాయంలో 12వ వచనంలో, లోకమందు దేవుడు లేని వారినై ఉండి క్రీస్తుకు దూరస్తులై ఉంటారని మీరు జ్ఞాపకము చేసుకోండి. నేను అంటాను, కొంతమంది మనుషులకు దూరంగా ఉండొచ్చు, కులానికి దూరంగా ఉండొచ్చు, శత్రులకు దూరంగా ఉండొచ్చు, పరిస్థితులకు వ్యతిరేకంగా ఉండొచ్చు. కానీ ప్రభు అంటున్నాడు, నాకు వేరుగా ఉండి నీవేమీ చేయలేవు. నేను సృష్టించిన సృష్టికర్తన దేవునికి, నిన్ను కన్న తల్లిదండ్రులకు దూరంగా ఉండొచ్చు, నువ్వు ఒక అక్క చెల్లికి దూరం ఉండొచ్చు, నీ బంధువులకు దూరంగా ఉండొచ్చు. కానీ ఇక్కడ మనం గమనిస్తే లాస్ట్ వచనంలో చూసినట్లయితే 12 లాస్ట్లో క్రీస్తుకు దూరస్తులై ఉంటారని మీరు జ్ఞాపకం చేసుకునేది. కనుక ఆయనకు విరోధము గుండి నువ్వేమి సాధించగలవు, ఏమి సహాయం పొందగలవు చూస్తే, ఆ కాలమందు ఇశ్రాయేలుతో సహపౌరులు కాక పరదేశులను, వాగ్దాన నిబంధన లేని ప్రజలను, నిరీక్షణ లేని వారు, లోకమందు దేవుడు లేని వారునై ఉండి క్రీస్తుకు దూరస్తులై ఉంటారని మీరు జ్ఞాపకం చేసుకుని. సృష్టికర్తను దేవునికి, నిన్ను సృష్టించిన దేవునికి నువ్వు దూరముగా ఉండటము ఎంత మాత్రము నీ క్షేమకరమైంది కాదు. ఎందుకంటే ఈ లోకంలో ఉన్న కన్ను మూస్తే నిత్య నరకానికి వెళ్తావు. చూడండి, ఒక భక్తుడు ఏమి ప్రార్థన చేస్తున్నాడు, ఈ లోకంలో దేవునికి తనకున్న పరిస్థితులు బట్టి ఈ రీతిగా ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఏమని ప్రార్థన చేస్తున్నాడు మనం గమనిస్తే చూడండి, ఆ యొక్క ప్రార్థనను మీ ముందు చదువుతాను. సామెతల గ్రంథం 30వ అధ్యాయంలో ఒక వ్యక్తి ఈ రీతిగా దేవునికి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఇది మీకు చదివితే అర్థమవుతుంది. 30వ అధ్యాయం 1వ వచనం. దేవోక్తి అనగా యాకే కుమారుడైన ఆగూరు పలికిన మాటలు, ఆ మనుషుడు ఇతీయేలకును ఉల్కాకును చెప్పిన మాట, నిశ్చయముగా మనుషుల్లో నా వంటి పశుప్రాయుడు లేడు, నరులకున్న వివేచన నాకు లేదు, నేను జ్ఞానాభ్యాసం చేసుకున్న వాడును కాను, పరిశుద్ధ దేవుని గూర్చి జ్ఞానము పొందలేదు. ఆకాశముకెక్కి మరలా దిగిన వాడెవడు, తన పిడికిలతో గాలిని పట్టుకున్న వాడెవడు, బట్టలో నీళ్లను మూట కట్టిన వాడెవడు, భూమి యొక్క దిక్కులన్నీ స్థాపించేవాడెవడు, ఆయన పేరేమో, ఆయన కుమారుని పేరేమో నీకు తెలిసి ఉన్నదా? దేవుని మాటలన్నీ పుటం వేయబడినవే, ఆయన్ను ఆశ్రయించు వారికి ఆయన కేడెము, ఆయన మాటలతో ఏమియో చేర్చకము, ఆయనని గద్దించునేమో, అప్పుడు నీవు అబద్ధికుడు వగదు. దేవా, నీతో 2 మనవులు చేసుకొనిచున్నాను, నేను చనిపోకముందు వాటి నాకు అనుగ్రహింపు.
వ్యర్థమైన వాటిని అబద్ధము నాకు దూరముగా నుంచు. పేదరికమునైనను ఐశ్వర్యమైన నాకు దయచేయకు. తగినంత ఆహారము నాకు అనుగ్రహింపు. ఎక్కువైన ఎడల నేను కడుపు నిండిన వాడినే నిన్ను విసర్జించి యెహోవా ఎవడని అందునేమో, లేక బీదనై దొంగిలి నా దేవునామం దూషించునేమో అని కలవరపడేవాడుగా ఉన్నాడు. గమనించారా? తన యొక్క ఆకాశంకి ఎక్కినవాడెవడు? తన పిడికిలతో గాలిని మూట కట్టేవాడెవడు? బట్టలో నీళ్లు మూట కట్టినవాడెవడు? భూమి యొక్క దిక్కులన్నీ స్థాపించేవాడెవడు? గమనించావా? కనుక మనుషునికి వేరుగా ఉండొచ్చు, కానీ సృష్టికర్తన దేవునికి వేరుగా ఉండి నువ్వు ఏమీ సాధించలేవు. ఇంకా మనం గమనించినట్లుగా 11వ వచనం గమనించినట్లుగా అయితే చూడండి, అయినను మునుపు దూరస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తము వలన సమీపస్తులై ఉన్నారు. అయినను అనగా కాగా మరియు అని ఈ మాటలు దేన్ని సంబోధిస్తున్న? మీదనున్న భాగమును కిందనున్న ఈ లేఖనము అయినను మునుపు దూరస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తములో మీరు కడగబడినట్లయితే మీ పాపములు ఆయన కడిగి మిమ్మల్ని శుద్ధీకరించేవాడుగా ఉండడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. ఆయనను నువ్వెంత ఘోర పాపివైన, దొంగవైన, వ్యభిచారమైన, జ్యోతిగాడవైన, మోసగాడవైన, అబద్ధకుడవైన, చూడండి ప్రకటన గ్రంథం 1వ అధ్యాయంలో చూడండి, ఆయన తన రక్తముతో నేను కొనడానికి 6వ వచనం మనలను ప్రేమించుచు తన రక్తము వలన మన పాపములను నుండి మనలను విడిపించిన వానికి మహిమయు ప్రభావము యుగ యుగములు కలుగునుగాక. ఆమేన్. ఆయన మనలను తన తండ్రి యొక్క దేవునికి ఒక రాజ్యముగాను యాజకులుగాను చేశాడు. ఇదిగో ఆయన మేఘారుడే వచ్చున్నాడు. ప్రతి నేత్రం ఆయన చూచును, ఆయన్ని పొడిచిన వారును చూచుదురు. భూజనులందరూ ఆయన చూచి రొమ్ము కొట్టుకొందరు. ఆయనను గమనించారా? మునుపు దూరస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తము వలన సమీపస్తులై ఉండి ఆయన రాజ్యంలో ఉండాలి అనేదే ఆయన ప్రేమ. 12వ వచనం ఇంకా 14వ వచనం చూస్తే, ఆయన మన సమాధానమయుండి మీకును మాకును ఉండిన ద్వేషమును అనగా విధిరూపకమైన ఆజ్ఞగల ధర్మశాస్త్రమును తన శరీరమందు కొట్టివేటి చేత మధ్యగోడను పడగొట్టి మన ఉభయులను ఏకమ చేసెను. సృష్టికర్తన దేవుడు నిన్ను ఆదామును సృష్టించిన వాడు ఆయనే, అవ్వను సృష్టించేవాడు ఆయనే. వాళ్ళిద్దరి మధ్య గోడ పెట్టి ఉభయులను సృష్టికర్తన దేవునికి ఆదామును దూరం చేసేది ఎవరు అంటే సైతానుడు, శరీరసుడు, దయ్యము, అపవాది. ఏ పండు దేవుడు తినొద్దన్నాడో ఆ పండు తినిపించాడు, కనుక పాపము చేయించాడు. ఏదోను తోట నుంచి గెంటి వేయబడినట్లుగా సైతానుడు చేసి సృష్టికర్తను దేవుణ్ణి దూరం చేశాడు. దూరస్తులుగా ఉన్న ఆయన, చూడండి మళ్ళీ చదువుతాను, ఆయన మన సమాధానమైంది మీకును మాకును ఉండిన ద్వేషమును అనగా విధిరూపకమైన ఆజ్ఞగల ధర్మశాస్త్రమును తన శరీరమందు కొట్టివేటి చేత మధ్య గోడను పడగొట్టి మన ఉభయులను ఏకమ చేసెను. దేని కొరకు మధ్య గోడ తీసివేశాడు? దేని కొరకు ద్వేషాన్ని తొలగించాడు? దేని కొరకు అంటే ధర్మశాస్త్ర ప్రకారముగా ఆయన మాట వినలే నిన్ను ఆయన చంపివేయాలి. ఆయనని క్షమించి ఆదామవ్వలు చేసిన పాపమును క్షమించి ఒక పశువును వధింపచేసి ఆ రక్తమును వాళ్ళ పాపం కొరకు ప్రోక్షించి ఆ చర్మమును చర్మం చొక్కాలు చేసి ఏదోను తోట నుంచి వాళ్ళని బయట గెంటి వేసి వారిని భార్యభర్తలు చేసి గర్భఫలాలు ఇచ్చి వారిని భూమి మీద మీరు భూమిని ఫలించి అభివృద్ధి పొంది భూమిని నిండించి దాన్ని లోపర్చుకునండి వారిని దీవించి క్షమించిన దేవుడు అలా రక్షించడానికి గొర్రెల ఎడ్ల రక్తం ద్వారా పాపక్షమాపణ లేదు కనుక తానే పరలోకం నుంచి భూమి మీదకి ఆయన మరియ గర్భంలో పరిశుద్ధుడు జన్మించి చనిపోయి సమాధి చేయబడి మృత్యుంజయుడు తిరిగి లేచి ఆయన రక్తము చేత ఆ మధ్య గోడను, ఆ అడ్డు తెరను, ఆ ద్వేషమును కనుక తొలగించి సమాధానముగా ఆయన నిన్ను రక్షించాలి, నరకం నుంచి విడిపించాలని ధర్మశాస్త్రమును కొట్టివేయక ధర్మశాస్త్రమును నెరవేర్చి తన రక్తముతో నిన్ను కడిగి
కనుక ఆయన నిన్ను తన బిడ్డగా చేయడానికి మన ఉభయులను ఏకము చేశాడు. ఆదాము అవ్వలను క్షమించిన దేవుడు కనుక ఈ సృష్టిలో ముగించబడి చివరి దినం వరకు కూడా ఎవరైతే ప్రభువైన యేసుక్రీస్తు వారి ఎదుట తమ పాపమును ఒప్పుకొని విడిచిపెడతారో, అక్కడ సిలువలో ఒక దొంగ కూడా, అయ్యా నువ్వు నీ రాజ్యానికి వెళ్ళినప్పుడు నా పాపములు జ్ఞాపకం చేసుకుని క్షమించి నన్ను కూడా నీతో ఉంచు అంటే ప్రభు అన్నాడు, ఈరోజే ఇప్పుడే నువ్వు నాతో కూడా ప్రవేశకు వస్తావని తనను కూడా క్షమించాడు. కనుక ప్రియ సహోదరి సహోదరుడా, నువ్వెంత ఘోర పాపమైనా ఇదే అనుకూల సమయం, ఇదే రక్షణ దినము, ఇప్పుడే నీ ఉన్న స్థలంలోనే యేసు ప్రభువా నిన్ను నీ రక్తములో నన్ను కడుగు అంటే చాలు. యేసు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని కడిగి పవిత్రంగా చేసెను. కనుక ఆయన రక్తములో నువ్వు కడగబడ్డానికి ఆయన ప్రేమ ఏంటి మళ్ళా చదువుతాను. ఆయన మన సమాధానమై ఉండి మీకును మాకును ఉండిన ద్వేషమును అనగా విధిరూపకమైన ఆజ్ఞ గల ధర్మశాస్త్రమును తన శరీరం మీద కొట్టివేయట చేత మధ్య గోడను పడగొట్టి మన ఉభయులను ఏకమ చేసిన నేనుండు స్థలంలో మీరు ఉండులాగన మరలా వచ్చి నేను మిమ్మల్ని తన రాజ్యంలో ఉంచుతాను. యుగయుగాలు మీరు నాతో ఉంటారు, నరకానికి మీరు వెళ్ళరు, మీతో నేను సమాధానము అనుగ్రహిస్తాను, నాతో మీరు సమాధానముగా నిత్యరాజ్యం మోక్షములు ఉంటారు. పండ్లు కొరుగుట, కేకలు పెట్ట, ఏడ్చుట, రోధించుట, రొమ్ము కుట్టుకున్నట ఆ ఘోరమైన నరకము నుంచి నిన్ను విడిపించడానికి ధర్మశాస్త్రం నుంచి విడిపించాను, ద్వేషం నుంచి విడిపించాను, విధిరూపకమైన ఆజ్ఞలు నిబంధనలు వాటన్నిటినీ నెరవేర్చి నేను నాతో ఉండలాగన ఆ రాజ్యములో నాతో ఉండాలని ప్రేమిస్తున్నానని చెప్పి ఆయన నన్ను ప్రేమించి అనేక సేవకులు అనేక విశ్వాసులుగా వాళ్ళని ప్రేమించి తన నిత్యరాజ్యములకు హక్కుదారుడిగా చేశాడు. ఇదే అనుకూల సమయం, ఇదే రక్షణ దినము. ఇప్పుడే నీ ఉన్న స్థలంలో ఇంకెవరైనా యేసు ప్రభువారిని కనుక ద్వేషించి అసహించుకొని ఆయన నాకు దేవుడు కాడు అంటే ఆయనే నీ కొరకు పరిశుద్ధుడిగా జన్మించి, పరిశుద్ధుడిగా జీవించి, పరిశుద్ధుడిగా ఆయన అన్యాయపు తీర్పు పొంది, పరిశుద్ధుడిగా ఆయన చనిపోయి సమాధి తిరిగి లేచి నిత్యరాజ్యములో ఆయన నీ కొరకు వినున్న వారి వైపు దినమంతా ఆయన చేరుతాపుతున్నాడు. ఇదే అనుకూల సమయం, ఇదే రక్షణ దినము. ఇప్పుడే నీ ఉన్న స్థలంలో యేసు ప్రభువా నన్ను కూడా నీ రక్తంలో కడుగు. దేవుడు లేని ప్రజలుగా ఉన్నాను, నిరీక్షణ లేని వారుగా ఉన్నాను, లోకమందు ఒట్టివాడిగా ఉన్నాను, నన్ను క్షమించు అని నువ్వు పశ్చాత్తాపడితే చాలు. యేసు ప్రభువారు ఆయన యుగ యుగాలు ఉండే ఆ రాజ్యంలో నిన్ను కూడా ఉంచడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. ప్రార్థన చేసుకుందాం. జీవగల తండ్రి, కొన్ని మాటలు మా ప్రియులు అన్నారు. నీ ఏర్పాట్లు ఉన్న వారిని రక్షించు, విశ్వాసం సేవకుల్ని బలపరచు, వారి పరిచర్యలు బహుబలంగా నీ ఆత్మతో నింపి వాడుకోమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం తాను ప్రేమించు వారికి కూడిన మనెల్లరికను తోడుండి ఆశీర్వదించునుగాక. ఆమేన్. యెహోవా మా ప్రభువా భూమి ఆకాశములో, యెహోవా మా ప్రభువా భూమి ఆకాశములో, మహిమా గల నీ నామము గొప్పది, మహిమా గల నీ నామము గొప్పది. అందరికీ ప్రైజులా.